హలో గైస్, నేను మీరు 143. సో గైస్, ఇవాళ అయితే మనది పార్ట్ 2. సో ఇవాళ డే 2 మనది. పార్ట్ 2 అంటే డే 2. సో మీకు వినిపిస్తుంది కదా క్రాకర్స్ అప్పుడైతే ఇప్పుడైతే. సో గైస్, మన తాను అయితే అస్సలు ఆపారు తెలుసా మన తాను. సో చూడరు మొత్తం సప్పుడు వినిపిస్తుంది కదా. సో మన తాను అయితే అస్సలు ఆపారు క్రాకర్స్ కాల్చుడు అయితే. పండుగ స్టార్ట్ అయ్యి ఒక 4-5 డేస్ ముందు నుంచే ఫుల్ స్టార్ట్ అయిపోతుంది మన తాను హంగామా. సో గైస్, ఇప్పుడు ఇట ఫుల్ క్రాకర్స్ బయట అందరూ కాల్చుని ఉన్నారు. సో మనం ఇప్పుడే ఇక మొత్తం నీట్గా తయారైపోయి ఖాళీ మనం ఇప్పుడు షురీ చేస్తున్నాం అనుకోరు ఖాళీ మనం కాల్చుడు. సో ఇప్పుడైతే వచ్చి టైం 3:30 అవుతుంది. సో నైట్ మొత్తం పొద్దున్న దాకా కాల్చినాం కదా. సో కొంచెం రెస్ట్ ఉండాలని నేనైతే కొంచెం రెస్ట్ తీసుకున్నాను. సో కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకుంటే. సో గైస్, ఇప్పుడైతే మనం పోయి అంటే నేను మొత్తం అయితే తీయలేకపోతున్నాను. ఎందుకంటే మెయిన్గా చెప్పుకుంటే మనకైతే మెయిన్ కెమెరా పట్టుకోనికి ఇవ్వలేరు కదా. సో నేనైతే అంటే ఇట్లా మొత్తం తీయలేకపోతున్నాను. సో మెయిన్వి తీస్తున్నాను. ఇంకొకటి ఏమో అంటే కొన్ని ఇట్లా రీల్స్ తీస్తారు కదా నాకు. సో అది తీసేటోళ్ళు అయితే నాకు తీసి సెండ్ చేస్తుర్రు. సో నేను ఈ వీడియోలోనే పెట్టేస్తాను. షార్ట్స్ ఏం తీసినా పెట్టేస్తాను. సో గైస్, షార్ట్స్ పెట్టేస్తాను, లాంగ్ వీడియో మొత్తం ఇక ఈ వీడియోల నుంచి అయితే ఇక దీపావళిది అయితే మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో దీపావళి మ్యాటర్ వచ్చేసి అయితే ఈ వీడియోకి అయితే ఫుల్ క్లోజ్ అయిపోతుంది. సో గైస్, అందరూ అయితే ఇంకో ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోరి. సపోర్ట్ ఎట్లయితే ఇస్తుర్రో ఇంకా అట్లనే ఎవరు గైస్ ఇంకా మంచి ఇవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా తొందరలో ఇంకా మా అంటే హార్డ్లీ ఇంకొక 40 సబ్స్క్రైబర్స్ ఏమో కావాలి మనకి 1Kకి. సో గైస్, అందరు దప్పుడే చేస్తారని నేనైతే ఓపు. సో అందరైతే మన ఛానల్కి ఇంకోవైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరు. అందరు దప్పునే సబ్స్క్రైబ్ చేసుకోరి. మన ఛానల్కి పక్కా ఈ వీడియో అయితే వాట్సాప్ స్టేటస్లో మీ తాన ఎంత అయితే అంత దాకా షేర్ చేయరు. సో గైస్, ఎక్కువ మాట్లాడా నేను మళ్ళీ వీడియో లాగ్ అయిపోతుంది. సో మనం స్టార్ట్ చేస్తున్నాం చూడు. చెప్పలేని ఆనందం హోయ్ గుప్పు మంది గుండెలోనా అందమైన దేవలోకం హోయ్ నేల మీద పోచుకున్నా పెదవుల్లో చిరునవ్వై మెరిసే హో. సో గాయస్, మనం ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి అయితే ఇవైతే ట్రై చేస్తున్నాము. సో మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో మస్తు అంటే మస్తు రేరు ఈ క్రాకర్స్ అయితే రేరు. సో గైస్, దీనివల్ల సౌండ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. సో మనం ఇప్పుడైతే ఇదైతే ట్రై చేస్తున్నాము. సో ఇవి దొరకనీకి నేను చాలా మందికి అడిగి అయితే తెప్పించుకున్నాను. సో ఈ క్రాకర్ అయితే సో అంటే చాలా షాప్స్లో అయితే ఉండదు. సో వాళ్ళకి చెప్తే 2 days ముందు చెప్తే తెచ్చిచ్చారు ఇది. సో దీనివల్లనైతే సప్పుడు గిట చాలా వస్తుంది. అంటే చాలా ఎయిర్ పొల్యూషన్ అయితే ఫుల్ అవుతుంది దీంతోనైతే. సో ఇక చూడర్రి బ్రాండ్ మీరు ఎప్పుడు చూడలే అనుకుంటారు ఇది. సో చూడర్రి. సో మెంటల్ ఉంటుంది గాయస్ ఇది అయితే ఇప్పుడు. సో మనం ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము. అంటే ఇది ఒక మంచి షాట్ ఇది. సో ఎట్లుంటుందో అంత నేను గిట ట్రై చేయలేను. సో నేనైతే ఇక కొంచెం గూగుల్ బయట సెర్చ్ చేసిన. సో అక్కడ గురించి కొంచెం తెలుసుకున్నాను. సో ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను. సో గైస్, దీని ఒరిజినల్ ప్రైస్ వస్తేనే మీకు తెలిసిపోతుంది. సో నేను చూపిస్తున్నాను ఇప్పుడు. ఒరిజినల్ ప్రైస్ level 25. సో మీరు నమ్మరు కదా. సో నేను డైరెక్ట్ ప్రూఫ్తో వస్తున్నాను. ఇంకో మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో గైస్, దీని ప్రైస్ వచ్చేసి అయితే level 25. సో మన తన అన్న ఐటమ్స్ అయితే ఇట్లా ఉన్నాయి. సో ఇవి బ్రాండెడ్. సో మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం చూడు. సో గైస్, నేను ఇందాక ట్రై చేస్తున్నా అన్నా కదా. సో బాక్స్లో అయితే మనకైతే 10 pieces అయితే వచ్చిండే. సో నేనైతే ఇప్పుడు అంటే మా
మధ్యాహ్నం కదా ఇప్పుడు అనుకుంటారు ఇట్లా చాలామంది 3:30 ఏమో అవుతుంది టైమింగ్. సో మధ్యాహ్నం అయితే చాలామంది అనుకుంటారు కదా, మిగిలిన అయితే నేను ఈవినింగ్ కావచ్చామని అయితే అయినా. సో ఇప్పుడైతే 2 తీసుకొచ్చిన, ఫుల్ హీట్ అంటే హీట్ ఉంది మనకి ఇప్పుడు. సో గైస్ దీనికి అయితే బాక్స్లో అలాగా అంటే ఇట్లా ఇది పడిపోకుండా దీనికి అలాగే ఇట్లా ఇచ్చిర్రు. సో దీనికి అయితే ఇది మనం ఇట్లా కొంచెం తోక ఉంటుంది కదా, సో తోక తీసుకొని ఇలా ఫిక్స్ చేసుకోవాలి మనము. ఇలా ఫిక్స్ చేసుకొని ఇలా కింద పెట్టేసినామంటే గైస్ ఇది ఎట్లా పోతుందో నాకు కూడా అర్థమవుతలేదు, పైన డేంజర్ ఉంది. సో మనకి వీడియో పట్టుకోనికి అయితే ఎవ్వరు లేరు కదా, సో నేనైతే ముట్టించుకునేటప్పుడు వీడియో తీస్తాను. సో గైస్ అందరూ అయితే వీడియో ఎండాక చూడర్రి. మంచి టేక్లు అంటే మంచి టేక్లు కదా, మిస్ అయిపోతున్నారు మీరు చాలా. అందుకే నేను మొన్న నుంచే చెప్తున్నాను, చాలా అంటే చాలా ఫ్యాన్సీ పటాకీలు పట్టుకొచ్చినాం మనం అని. సో ఇప్పుడైతే కరెక్ట్ గ్రిప్ చూసుకుంటే అయితే గైస్ మనకైతే ఇక్కడ మంచిగా ఉంది. సో ఇక్కడ పెడదాం, మస్తు చూద్దాం. కానీ మస్తు అంటే మస్తు ఉంటుంది కాదు పటాకి. సో చూద్దాం, నేనైతే మళ్ళీ ఒకసారి కెమెరా అయితే ఫిక్స్ చేసుకోవాలి కదా. సో చూద్దాం. సో గాయస్ మనం అయితే ఇప్పుడు మనకి కరెక్టే చూసుకుంటున్నా అయితే ఇక్కడ అన్ని తాడ్లు ఉన్నాయి. సో ఇక్కడైతే పెడితే మాత్రం మంచిగా వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను నేనైతే పైకి. సో ఇక్కడ పెట్టేద్దాం, ఫస్ట్ ఇది పెట్టుకొని చెక్క పెట్టేసుకొని. సో గాయస్ చూసినారు కదా, కరెక్ట్గా అయితే మనం ఫిక్స్ అయితే చేసేసినాము. సో చూడరు మీరు బయటికి ఎట్లా డేంజర్గా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే మ్యాచ్ స్టిక్ తీసుకొని స్టార్ట్ చేసేసాం. బయట మనకి ఇట్లా వార్లాక్ అవుతుంది బయట క్రాకర్స్తోని. సో అందరూ అయితే ఎంజాయ్ చేసేది ఒకటేసారిగా. సో గైస్ ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నా. ఒక్క నిమిషం, నేను మ్యాచ్ స్టిక్లో మెయిన్ మ్యాచ్ స్టిక్ బుక్ లకేని ఇది. అబ్బా గాయస్ మనం చూసుకుంటే అయితే అగరబత్తులు గిట్ట వర్షం ఇందాక లైట్ పడిండే పచ్చి అయిపోయినాయి. సో ఏం చేస్తాం, ఏం చేయలేము. సో గాయస్ నేను స్టార్ట్ చేసి పట్టుకుంటా. సో గాయస్ చూడర్రీ క్రాకర్ అయితే. సో గాయస్ చూస్తారు కదా, దీని రిజల్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. నేను కూడా అంత వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేను. సో కానీ మనకైతే పటాకి క్రాకర్ అయితే ఏం పవర్ఫుల్ ఉందంటే అంత పవర్ఫుల్ ఉంది అది. సో చూడరు ఇలాగైతే పీక్ పడైంది ఇప్పుడైతే. సో చూడరు గాయస్ మొత్తం ఎట్లా అయిపోయింది, మొత్తం బిస్కెట్ అయింది. ఇది ఇంత అయితే కదలలేదు ప్లేస్లకేని. సో చూసారా ఎట్లుందో అట్లనే ఉండే ఇందాక. ఇప్పుడు నేను ముట్టే వారికి కదలలే, ప్లేస్లకి జరగాలి అంత పవర్ఫుల్ ఉంది క్రాకరు. సో దీని రాయి ఎంత పెద్దగా ఉంది. సో ఎంత పైకి పోయిందో అర్థం చేసుకోరు మీరు. నైట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో నైట్ అయితే సో గైస్ నైట్ వరకు అయితే వీడియో అందరైతే మస్ట్ వాచ్ చేయర్రి. సో నైట్ అయితేనే మంచి క్లిప్స్ ఉన్నాయి ఇంకా మన తాన చేసేటివి. సో నైట్ వేసాము గాయస్. ఇప్పుడు ఇంకొకటి కాలుస్తాను నేనైతే, నాకు ఇంకొకసారి ఈ కాలువది అవుతుంది. సో ఇంకొకటి కాలుస్తా. సో ఎట్లుంటుందో చూద్దాం. సో గైస్ ఎవ్వరైతే మరీ చెప్తున్నాను క్రాకర్స్తో ఎవరైతే మజాక్ ఆడకూర్రి. సో ఇప్పుడైతే 1 అయితే వేసా స్టోక్ అయిపోతుంది కాలు. మళ్ళీ మన బిల్డింగే కొంచెంలోనే ఉంది, కాలు కిందికి పోతుందో పైకి పోతుందో తెలియదు అది. సో మనం పైకి పెడదాం, మంచిగా కొడుతుంది పైన అయితే. సో ఇప్పుడు మళ్ళీ ఈసారి ఎట్లా పోతుందో క్యాప్చర్ చేద్దాం మనం వీడియో. చలో చూద్దాం. సో గాయస్ చూసుకుంటే మనకైతే ఇప్పుడు ఇదైతే సెకండ్ది. సో దీన్ని బత్తి ఇంత గట్టి అంటే అంత గట్టి ఉంది. సో మనకి వీడియో వేయడానికి ఇవ్వలేరు కదా, కొంచెం బత్తి ఎక్కువనే వేసుకోదాం, దానివల్ల ఏం నష్టం లేదు మనకి. సో చేయలు చూడరు, దీంట్లో ఎంత కెమికల్ ఉందో చూడరు గాయస్. ఇంకా సో నల్ల అయిపోతుంది. సో ఎంత కెమికల్ ఉందో మీరు అర్థం చేసుకోరు. ఇలా చూడరు ఇంకా ఎంత కెమికల్ ఉంది ఇలా. మెయిన్ యాక్చువల్గా మనకైతే క్రాకర్స్ అయితే అమ్మారు బయటనైతే, అంటే నార్మల్గా చిన్న షాప్స్లో అయితే ఇవ్వాలి అమ్మారు, ఇవి తెప్పారు గిట. సో మనకు తెలుసు బయటికి తెప్పించుకోవచ్చు. మెయిన్ అంటే అన్ని షాపులు అయినా కానీ అల్లకేనే వేసుకుపోతారు. సో మేము ఆడికేం తెచ్చుకున్నాము. సో గైస్ ఇప్పుడైతే తోక తీసేసినది ఇది. చలో ఫిక్స్.
ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు మనకైతే ఇది. సో చెక్క చూడరు గింత అయితే కదలది, చెక్కలకేం కదలది ఇట కదలది ఇది. దీనికి అంత మంచిగా గ్రిప్ పెట్టిర్రు వీళ్ళు. సో కదలదు అంతే, గాలి వస్తే ఇట్లా కావాలి తప్ప వాళ్ళకేం కదలదు అది. వేరే అయితే ఇట్లా కదిలితే వాడిపోతుంది కింద, స్టోక్ అయిపోతుంది అది. సో గైస్ చూడరు తోకతో సహా. సో చూస్తారు కదా, ఇప్పుడైతే మనం పెట్టేస్తున్నాము. సో దీని పార్ట్ వచ్చేసి అయితే మనం ఈయన్నే ఇలా కింద పెట్టేస్తున్నాను. నేను కెమెరా లేపి మీకు చూపిస్తాను. సో చూడరు గాయస్, మనదైతే ఇప్పుడు క్రాకర్ అయితే వచ్చేసి ఇక్కడ కింద ఉంది. సో చూస్తారు కదా, ఇప్పుడైతే ముట్టేసాం. దీని రియాక్షన్ ఎట్లా వస్తుందో మనం అయితే క్యాప్చర్ చేసేద్దాం. చలో గాయస్, రౌండ్ 2 అనుకోరే ఖాళీ బ్లస్ట్లా. సో రౌండ్ 2 ఎట్లా వస్తుందో క్యాప్చర్. గాయస్ కాలుతుంది దగ్గరకు వచ్చేసింది. బా తుస్సు అయిపోయింది గాయస్. వాడు మంచిగా వచ్చింది అనుకున్నాం, చూసారు కష్టంగా అయిపోయింది. గాయస్ దీని అయితే సగమే ఆలింది తోక. సో చూడర్రీ, తోక అయితే సగమే ఆలింది. సో ఇప్పుడైతే మంచిగా పెడదాం. నాకు అప్పుడే డౌట్ కొట్టింది చూడంగానే, కొంచెం యాంటీక్ ఉంది పీస్ అయితే, కొంచెం డౌట్ కొట్టేసింది అప్పుడే. దీని బత్తి సక్క లేదు ఒక దిక్కుకి. సో ఎట్లా వస్తుందో గాయస్, ఇప్పుడైతే సెట్ చేసేసిన, ఎట్లా వస్తుందో చూద్దాం. సో గాయస్ చూడర్రీ, ఇప్పుడైతే మన ఎట్లా పోతుందో పైకి పోవాలనుకుంటున్నాను నేనైతే. వేస్ట్ కావద్దు అస్సలు, ఎందుకంటే అమౌంట్ అంత పెద్దది దాన్ని పోతుంది అనిపిస్తుంది. అయ్యా పోవస్తుంది ఒక్కటి వేస్ట్ అయినా కష్టమే గాయస్. ఇలా కంటే ఇంత అమౌంట్ పెడతాం కదా మనం దీనికి. ఇట్ అయితేనే మంచిగా అనిపిస్తుంది. దగ్గరకు వచ్చింది, పోవస్తుంది గాయస్. దీనికి ఏమవుతుందో ఏమో, నాకు ఇంత కలర్ అవుతుంది. బిస్కెట్ అయిపోయింది. సో గాయస్ బిస్కెట్ దోకనే అంటికి వచ్చిందంటే నేను అర్థం చేసుకున్నా అప్పుడే. సో ఇక గాయస్ ఇప్పుడైతే అంటే ఈ క్రాకర్ జోలికి అయితే పోను, ఎందుకంటే నైట్ వేసాం. ఇప్పుడు ఒక్కటిగా ఇచ్చి ఒక్కటి పోయిందంటే డిసప్పాయింట్ మనం, ఎందుకంటే ఫుల్ అమౌంట్ పెడతాం కదా దానికి. సో మీకు అమౌంట్ గిట్ట అర్థమైంది అనుకుంటా కదా. సో అంత అమౌంట్ ఉంటుంది అలా ఒక్కటి పోయినా అని. ఇప్పుడు అది 1100 అంటే ఇట్లా ఒకటి 70-80 రూపీస్ అయినా వేస్ట్ అయినట్టే ఇప్పుడు ఒక్క క్రాకర్కి ఏం చూసుకుంటే మనము. సో చూడు పైన ఏం కాలేదు దానికి, ఇంకేం కాలేదు ఇట్లా కాలేదు. సో ఇట్లా వేస్ట్ అయిపోయింది. సో గాయస్ నేను నైట్ కాలుస్తా. సో మెయిన్వి నైట్ పెడతా. సో చూడుర్రి అప్పటిదాకా. గాయస్ మన తాన్ని అయితే ఫుల్ వర్షం అంటే వర్షం పడిపోతుంది చూడుర్రి. సో వర్షం అయితే పడుతుంది కింద ఉంటుంది, మీకు అర్థమైపోతుంది. సో వర్షం పడుతుంది, వర్షం ఎంత పడ్డా అని మనమైతే ఎవరు ఆపలేరు కదా. సో మనమైతే దీపావళి ఇయర్లో ఒకటేసారి వస్తుంది మనకి. సో ఇక వర్షం పడిని ఏమన్నా కానీ అని మేమైతే ఇక స్టార్ట్ చేసేస్తున్నాం ఇప్పుడు. సో చాలామంది అట్లనే చేస్తున్నారు సపోర్ట్ ఎంత అన్నారు అన్నీ అని. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం చూడు. సో గాయస్ మనం ఇప్పుడైతే ఎమర్జెన్సీ లైట్ పెట్టుకొని మరీ కాలుస్తున్నాం చూడు. మొత్తం బిల్డింగ్ మొత్తం కవర్ అవుతుంది లైట్ అయితే. సో ఇప్పుడు కాలుస్తున్నాం చూడు గాయస్. ఏది ఏమైనా కానీ గాయస్ మనమైతే ఆపలేం ఇక. సో షార్ట్ కాలి పైన ఎట్లా వెళ్తుంది. సో గాయస్ ఇంకొకటి అనుకోర్రీ కాలి ఏది ఏమైనా అని మనం అయితే కాల్చుడు అయితే ఆపలేము కదా.
సో అన్నట్టు అట్లా నేను కాల్చేస్తున్నా. వర్షం పడుతుంది ఒక దిక్కు. చూడరు ఈ క్రాకర్ అయితే చాలా డేంజర్ ఇది. సో చూడరు ఎంత స్పీడ్ ఉందో. గాయస్ మనకైతే బ్రెయిన్ అయితే ఫుల్ అయిపోయింది అనుకోర్రి. ఖాళీ చూసరే షార్ట్లా అయ్యా కరెంట్ గిట్ట గాన్ అనుకోర్రి. సో గాయస్ చూడరు కరెంట్ గిట్ట వెళ్ళిపోయింది. మనం ఏందో ఏమో ఇక. సో చూడరు ఇక కరెంట్ గిట్ట పోయింది. మా ఇంట్లో ఇంకా పూజ గిట్ట కాలేదు. సో అయినా కానీ ఏం చేద్దాం మనం ఇంకొన్నే మన తాన. సో అది గిట్ట కాల్చేద్దాం. సో చూడర్రి ఇంకొక షార్ట్ హిట్ ఉంది. మెంటల్ చేసేద్దాం గాయస్. వర్షం పడ్డా ఏమైనా ఎవరు ఆపలేరు మనం. ఫుల్ అయిపోయింది సైడ్కి వచ్చేద్దాం. సో గాయస్ చూడరు అనుకోర్రి. ఇటు